హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. మళ్ళీ మరో వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. చూస్తున్నారు కదా, ఈ అక్షయ్ చాలా అల్లరి చేస్తున్నాడు. వాడికంట ఎంత ఎండగా ఉన్నా అంబ్రెల్లా వద్దంట, స్నాక్సే కావాలంట. స్నాక్స్ ఇస్తే కొంచెం సైలెంట్గా కూర్చుంటాడేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మళ్ళీ స్నాక్స్ కొద్దిగా తిని సగం పాడేస్తున్నాడు, సగం సగం మాకిస్తున్నాడు. ఇంకా అల్లరి అంటే ఫుల్గా అల్లరి చేస్తున్నాడు. ఇవాళ చాలా ఎండగా ఉంది. 35 డిగ్రీస్, మామూలు ఎండ గాదు. మాకు ఇది వామ్మో! చాలా మండిపోతుంది. అయితే ఇవాళ చాలా బావుంది కదా! అంటే సన్నీగా ఉంది కదా! కొంచెం అలా బయటికెళ్దాము అనేసి మా ఇంటి దగ్గరే బెల్వెదేర్ ప్యాలెస్ అని ఉంటుంది. అక్కడికెళ్దాము అనేసి డిసైడ్ అయ్యాము. ఇది మా ఇంటి దగ్గరలోనే ట్రైన్ స్టేషన్ ఉంటుంది. ఆ ట్రైన్ స్టేషన్ పక్కనే అన్ని హోటల్స్ ఉంటాయన్నమాట. ఆ హోటల్స్ దగ్గర. అయితే స్నాక్స్ ఇస్తే నార్మల్‌గా వాక్ చేయొచ్చు. మాకు ఏం ప్రాబ్లమ్ లేకుండా అని అనుకున్నాం. కానీ చూడండి, అక్షయ్ చేసే అల్లరికి 100 మీటర్స్ గాదు గదా! 2, 3 మీటర్స్‌కే మేము ఆగి వాడిని సర్దడంతోనే సరిపోతుంది మొత్తం. ఈ ఏరియా వచ్చేసి అంతా ఆఫీసెస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. చాలా బావుంటుంది. మా ఇంటి పక్కనే. ఎప్పుడు నాకు వీలైతే అప్పుడు నేను బెల్వెదెరకి రావాలి, ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఇక్కడికి రావడం చాలా ఇష్టం. వీళ్ళందరికీ బోరొచ్చేసింది బెల్వెదెరే అంటే. బట్ నాకు మాత్రం చాలా ఇష్టం. ఇక రండి చూసేద్దాం బెల్వెదెరే ప్యాలెస్ ఎలా ఉంటుందో. ఇది ఎంట్రన్స్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! గ్రీన్ ట్రీస్‌తో చాలా బావుంది. ఈవినింగ్ బయలుదేరాము మేము. ఈవినింగ్ బయలుదేరితే కొంచెం కొంచెం చల్లగా ఉంటది గదా అనేసి అలా ఆలోచించి మేము 6 కలా బయలుదేరాము. అయినా సన్ ఉన్నాడు. జనాలు కూడా చాలానే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. సో, ఇక్కడ అప్పర్ బెల్వెదెరే, లోవర్ బెల్వెదెరే అని 2 ఉంటాయి. బేసికల్లీ అవన్నీ 2 ప్యాలెసెస్‌లే. బావుంటాయి. ఇది 18థ్ సెంచరీలో కట్టిన ఒక అద్భుతమైన ప్యాలెస్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీంతో పాటు ఇంకా లోవర్ బెల్వెదెరే ప్యాలెస్, అప్పర్ బెల్వెదెరే ప్యాలెస్ అన్నీ చూపిస్తాను మీకు రండి. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చాలా రాయల్ స్టైల్‌లో ఉంటుంది. ఇది ఒక ఫేమస్ ఆర్ట్ మ్యూజియం. ఇక్కడ గుస్తావ్ క్లిమ్త్ గారి 'ద కిస్' అనే ఫేమస్ పెయింటింగ్ ఉంటుంది. అక్కడి మ్యూజియంకి నేను వెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ నేను ఒకవేళ వెళ్తే మీకు తప్పకుండా చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇంత బ్యూటిఫుల్ స్పాట్ మన ఇంటి దగ్గరే ఉంటే మనం రాకుండా ఉంటామా చెప్పండి? ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి ఒక చిన్న పాత్ ఉంటుంది. ఆ పాత్ బొటానికల్ గార్డెన్‌కి దారి. ఇప్పుడు ఆల్మోస్ట్ 6, 6:30 అవుతుంది కాబట్టి అది క్లోజ్ చేసేశారు. అక్కడికి వెళ్ళడం కుదరలేదు. అందుకే అక్కడికెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను మీకు. ఇది అప్పర్ బెల్వెదెరే. ఇలా ఎంటర్ అవుతున్నాం. ఇది చూస్తున్నారు కదా! ఇది అప్పర్ బెల్వెదెరే అండ్ లోవర్ బెల్వెదెరే కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ప్యాలెస్. ఇక్కడ గార్డెన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ప్రశాంతంగా ఉంటాయి. అక్షయ్‌తో ఇక్కడ వాక్ చేయడం చాలా బావుంటుంది. అక్షయ్ కూడా చాలా బాగా వాక్ చేస్తాడు. ఇక్కడ చాలా మంది జాగింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. బట్ ఇవాళ కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోవడం కాదు గానీ, చాలా సన్నీగా ఉంది. ఆ సన్‌కి వాళ్ళు మరి ఎక్కువ మంది రాలేదు. చూస్తున్నారు కదా! అది లోవర్ బెల్వెదెరే. ఫోటోగ్రఫీకి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ స్పాట్ అనుకోండి. మీకు ఈ ప్లేస్ చూడాలనిపిస్తే వియానాకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఈ పక్కనే నేనుంటాను కాబట్టి నన్ను కూడా విజిట్ చేయండి. ఓకేనా?
ఈ చర్చ్ చూస్తున్నారు కదా! అతి పెద్ద చర్చ్ వియన్నాలో. ఆ చర్చ్ దగ్గరికి కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నెక్స్ట్ టైమ్. చూస్తున్నారు కదా! ఈ గార్డెన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. యూజువల్లీ ఇక్కడ ప్రతిసారి ఫ్లవర్స్ పెడుతూ ఉంటారు. బట్ ఈ సీజన్ ఎందుకో మరి పెట్టలేదు. లేదంటే తర్వాత పెడతారా ఐ డోంట్ నో. కానీ ఫ్లవర్స్‌తో అక్కడ అందరూ ఫోటోస్ దిగుతూ మొత్తం ఫోటోస్‌లోనే బిజీగా ఉంటారు. అక్షయ్ అండ్ రాజ్ అక్కడే ఉన్నారు. చూడండి అల్లరి చాలా చేస్తున్నాడు అక్షయ్. ఇక్కడే అన్ని ఫ్లవర్స్ ఉంటాయి యూజువల్లీ. మరి ఎందుకు ఫ్లవర్స్ తీసేశారు? అసలు ఎందుకు పెట్టట్లేదు? పెట్టట్లేదా అసలు ఫ్లవర్స్ తీసేశారా? ఐ డోంట్ నో. అక్షయ్ అక్షు అక్షయ్ మంచిగా ట్రాలీలోనే కూర్చుండి ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఎస్ సకాల ఇది మొత్తం వాక్ చేయాలి అంటే మనకి మినిమమ్ ఒక 40 మినిట్స్ పట్టిద్ది. అంత పెద్దగా ఉంటది. మ్యూజియమ్స్ అండ్ అన్నీ గార్డెన్, బొటానికల్ గార్డెన్ కూడా కవర్ చేసుకొని మనం చూడాలి అంటే అప్పుడు మనకి డెఫినెట్‌లీ 2 అవర్స్ మినిమమ్ అయితే కావాలి. బొటానికల్ గార్డెన్‌లో కూడా మన అన్ని ఇండియన్స్ ప్లాంట్స్ అవి పెట్టేవారు. ఇప్పుడు మిమ్మల్ని నెక్స్ట్ టైమ్ తీసుకెళ్తానన్నాను కదా! అక్కడికెళ్ళిన తర్వాత అదెలా ఉంటుందో చూద్దాము. ఈసారైతే మరి అంతగా పెట్టినట్టు లేదు. చూద్దాం. ఇదే అండి. ఇది సెకండ్ ఎంట్రన్స్. ఫస్ట్ ఎంట్రన్స్ నుండి మనం లోపలికెళ్ళాము. ఇది సైడ్ నుండి ఇక్కడ ట్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మేము మా ఇంటికి వచ్చే దారిలోనే అక్షయ్‌ని వాక్ చేయమని అంటే వాడు అటు వాక్ చెయ్యను నన్ను ఎత్తుకో అని అంటున్నాడు. మమ్మల్నేమో బెల్వెదెరే ప్యాలెస్‌లో నేను వాక్ చేస్తాను అనేసి మారం చేసి అల్లరి చేశాడు. బట్ మేము దింపలేదు. ఎందుకంటే అక్కడ వాడు పరిగెత్తడం మామూలుగా పరిగెత్తడు. మళ్ళీ అక్కడ మనం అసలే తిరిగి అలసిపోతాము అనేసి దింపలేదు. చూస్తున్నారా? 8:30 అవుతుంది. చందమామ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా మాకు వెలుతురుంది. ఇక్కడ సమ్మర్స్ అంతే 9, 9:30, 10:00 వరకు మాకు అలాగే చీకటవ్వదు. ఇక్కడ అక్షయ్‌ని మాల్‌లో దింపాము. నడువు కొంచెం మరి ఇంటి దగ్గరే మాల్ ఉంటుంది. మాల్‌లో దింపాము. మరి కొంచెం కాసేపు నడువు. చాలా హీట్‌కి వాడు కొంచెం ఇరిటేట్ అవుతున్నాడు అనేసి, "నడువు మరి నీకు వాకింగ్ అవసరం కదా!" అనేసి అంటే, వాడు నడవడంట. అప్పటికే వాడు టైర్డ్ అయిపోయాడు. ఆహ్, సమ్మర్‌లో వీళ్ళకి అలవాటు ఉండదు కదా పిల్లలకి. చూస్తున్నారు కదా! అక్షయ్ ఆవలిస్తున్నాడు. చాలా టైర్డ్ అయిపోయాడు పాపం అనిపించింది. ఓకే ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నారు? ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం అనుకుంటున్నారా? కాదు. ఇది ట్రైన్ స్టేషన్‌లో ఉన్నాము. ఇది హౌపాన్ ఆఫ్ మెయిన్ ట్రైన్ స్టేషన్ ఇంటి దగ్గరే ఉంటుంది ఇది కూడా. సో, అక్కడి నుండే మేము ఇంటికెళ్ళాలి కాబట్టి, అక్కడి నుండే ఎళ్తున్నాం. ఇది షార్ట్ కట్. లాంగ్‌గా ఎందుకెళ్ళడం ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయాము ముగ్గురం అనేసి మేము ఇక్కడ షార్ట్ కట్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫ్లవర్స్ కనిపించాయి వచ్చే దారిలో.
చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇంకా అక్షజ్‌ని సైడ్‌కి పెట్టి కొన్ని ఫోటోస్ తీద్దాము అనేసి పెట్టాను. బట్ వాడైతే ఆ ఫ్లవర్స్‌ని తెంపడంలోనే ఉన్నాడు. ఫ్లవర్స్, ఆకులు చూ మీకు ఇవాళటి వీడియో 'బెల్వెదెరే ప్యాలెస్' నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చింది? గార్డెన్ నచ్చిందా? ప్యాలెస్ చూడ్డానికి బావుందా? ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అక్షజ్